శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర నవచైతన్య బహుజనుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సంతోషిమాత లోన్ కన్సల్టెన్సీ అధినేత జామి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు. శ్రీకాకుళంలోని రాష్ట్ర నవచైతన్య బహుజనుల సంఘం ప్రధాన కార్యాలయంలో సంతోషిమాత లోన్ కన్సల్టెన్సీ అధినేత జామి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు, సభ్యులు సంతోషిమాత లోన్ కన్సల్టెన్సీ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నవచైతన్య బహుజనుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓంపూర్ రమేష్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో అనేక మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థికంగా నిలదొక్కునేలా జామి శ్రీనివాసరావు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ డోల అప్పన్న, జిల్లా రాష్ట్ర బహుజనుల సంఘం కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఆకుల మాధవ్, బొడ్డేపల్లి రాజేష్, వి రాము, కార్తిక్, క్రాంతికుమార్, సత్యనారాయణ, లీగల్ అడ్వైజర్ డాక్టర్ గుండబల మోహన్తో పాటు సిబ్బంది అయిన శ్రీదేవి, మాధవి, శ్రీలక్ష్మి, పలువురు మహిళలు పాల్గొని జామి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 9 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంతవరకు సారి ప్రేమగా అభిమానంగా చూసుకున్నారు తప్ప కానీ ఎక్కువగా కోపంతో మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. కోపం పడినా సరే ఆ సమయానికి కోపం కానీ తర్వాత మళ్ళీ ప్రేమగానే ఉంటారు సార్. మాత్రం మా విషయంలో మాత్రం మరీ కేర్ఫుల్గా చూసుకుంటారు సార్. మాత్రం మీ అందరికీ కూడా నమస్కారం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2.5 years అవుతుంది. సార్తో చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం. మేమైతే సార్ బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా మేము ఇంత గ్రాండ్గా చేయడం మేము చూసుకోలేదు ఎప్పుడు కూడా. మేము ఈ ఇయర్ కూడా అనుకున్నాం సార్ బర్త్డే ఏం చేసుకోరు, సార్ బర్త్డే సిస్టమ్ ఉండవు కదా, సార్ చేసుకోరు అనుకున్నాము. కానీ ఎంత గ్రాండ్గా అరేంజ్ చేస్తారో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ బర్త్డేని. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే సార్ వాళ్ళ ఇద్దరు పాపల్ని ఎలా అయితే చూస్తారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని సార్ అలానే చూస్తున్నారు. ఏదైనా తప్పు చేస్తే మన ఇంట్లో వాళ్ళైనా సరే అంత కరెక్ట్గా మనకు చెప్పరు, తప్పురా అని ఎవరు మనకు అలా చెప్పరు. కానీ సార్ మాత్రం ప్రతి ఒక్కరికి మనం తప్పు చేస్తే ఇది తప్పురా, ఇలా చేయకూడదు అని చెప్పి వెనకుండి మనకు మంచి సపోర్ట్ ఇస్తూ ఇంతమందికి జాబ్ వేకెన్సీస్ ఇస్తూ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయని స్టాఫ్ వాంటెడ్ పెట్టమని కూడా మనకు చెప్తారు. సార్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. జాయిన్ అయినప్పుడు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. తర్వాత జాయిన్ అయిన తర్వాత నేనైతే ఎంజాయ్ చేస్తానంటే ఒప్పుకుంటాను. అది తర్వాత ప్రేమగా తీసుకుంటారు సార్. తర్వాత కోపంగా అయినా సరే సార్ తీసుకుంటారు. నాకు ఆ విషయంలో అయితే కోపంగా ఎప్పుడు అందదనేసి నేను అనుకుంటాను. తర్వాత ప్రేమగా చెప్తారని అనుకుంటాను. అది నా కోసమే చెప్తారు అనుకుంటాను. సార్ మీద మేము ఎప్పుడు కోపం అయినా సరే మేమే కొద్దిగా విధంగా కోపం అవుతాం. కానీ సార్ మరుసటి రోజు అయితే మాకు పిలవకంట అయితే చాలా గౌరవంగా పిలిచేవారు. అతను అయితే ఎప్పుడు కోపంగా ఉండరు. ప్రేమ అయితే ఎంత చూపిస్తారు, కోపం అయితే అంతే చూపిస్తారు. కోపంగా ఉన్నా సరే ప్రేమ ఎక్కువైతే చాలా చూపిస్తారు. అది మాకు తెలుసు. అందరూ రావాలి బాబు, రండి. సెల్ ఫోన్ ఎందుకు చూసుకుందో రా బాబు. ఇలాగే వెళ్ళండి. నేను కనిపించను చూడు. ఎవరు మిస్ అయినా పర్లేదు, సాయంత్రం ఏఈలో అందరూ పెట్టేస్తాం. ఫోటో తీయబ్బా, వీడియో కాదు ఫోటో కావాలి పేపర్కి. కూడా ఎంతమందికి ఈయన ఉపాధి హామీ అదే ఉపాధి కల్పిస్తున్నారంటే అది చిన్న విషయం ఏంటి కాదండి. చాలా చాలా గొప్ప విషయం అది. ఎందువల్ల అందరూ చూస్తుంటే అందరూ మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ చాలా సంతోషం అండి. ఇలాగే 100 కోట్లు గ్రాసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పుట్టినరోజు మరి రాష్ట్ర నవచైతన్య బహుజనుల సంఘం కార్యాలయంలో ఆయన కూడా కార్యవర్గ సభ్యులు ఈ యొక్క కమిటీలో ఉన్నారు. కనుక ముందుగా
ఈ కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకి ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర నవచైతన్య బహుజన సంఘం తరఫున మీరు ఇంకా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. హ్యాపీ గుడ్ లక్ సార్. హ్యాపీ గుడ్ లక్. చాలా సంతోషం. వేదిక మీద ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా వారి యొక్క కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేడం గారు ఉన్నారు, అలాగే వారి మామయ్య గారు కూడా ఉన్నారు, వారికి కూడా నమస్కారం తెలుస్తున్నారు. బాబు గారు ఉన్నారు. మీ అందరూ కూడాను మీ మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకరు ఏం చెప్పారో తెలుసా? సంతోష్ మాత్రం పేరు పెట్టుకున్నందుకు మేము సంతోషంగా ఉన్నామని కదా చెప్పారు కదా. రెండోది ఏం చెప్పారు? మా అందరినీ కూడాను చాలా ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు అని. ఈరోజు చాలా మందికి అలా చూసుకునే యాజమాన్యం దొరకడం లేదు, అవును కదా. రెండోది ఏంటంటే ఇప్పుడే ఆయన అడిగాను, మరి మీ కన్సల్టెన్సీ తరఫున 100 మంది ఉన్నారట మీకు స్టాఫ్. ఈ 100 మందిని ఆయన ఎలా మరి పోషిస్తున్నాడు అంటే మరి దేవుడికి ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఒకరిద్దరికి ఉద్యోగాలు ఇవ్వడమే కష్టం. ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు, మా యొక్క బహుజన సంఘం కార్యాలయంలో మా కార్యవర్గంలో శ్రీనివాస్ గారు ఉండడం మేమందరం కూడాను గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి మీద తప్పిదం ఈ లోకం వేస్తారు, కానీ ఇంతమందికి ఉపాధి ఇవ్వడం గొప్ప విషయం. ఈరోజు మీరందరూ కూడాను మేము సంతోషంగా వెళ్తున్నాము. ఉద్యోగం కూడా సంతోషంగా చేయాలి, అంతే కదా. సంతోషంగా ఉద్యోగం ఎప్పుడైతే చేస్తారో వారందరూ కూడాను ఆ యజమాని కోసం పనిచేస్తారు. అసలు మీ అందరి జీవనంలో కుటుంబం మీద ఉందని నేను అనుకుంటున్నాను. అందులో ఆడపిల్లలు చాలా శ్రద్ధగా పనిచేస్తారు, మంచిగా పనిచేస్తారు. మీ అందరికీ ఉపాధి అవకాశాలు ఇస్తూ, ముఖ్యంగా అక్కగాను చెల్లిగాను పిలుస్తూ మిమ్మల్ని గౌరవించడం కూడాను శ్రీనివాస్ గారి యొక్క గొప్పతనంగా భావిస్తూ ఈ యొక్క సంతోష్ మాత లోన్స్ కన్సల్టెన్సీ ఎక్కడ చూసినా, ఏ బోర్డు చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ బస్ స్టాండ్లో చూసినా మీ స్టిక్కరే. రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ లేదు, ఎప్పుడు ఎక్కడ చూసినా మీ స్టిక్కర్ కనబడుతుంది. అయితే తిట్టిన తిడతారు, పొగుడుతారు అనుకోండి, కానీ పని జరుగుతుంది. కావలసిన వారికి మీరు చేయాల్సిన పని చేస్తూ ఉన్నారు కనుక వారు ఇంకా ఆయురారోగ్యంతో ఉండాలని వారిని సంఘం తరఫున అభినందిస్తూ, వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నాను. ఈ యొక్క దాంపత్య జీవితం కూడా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాము. ఇలాగే చాలా మందికి మీరు ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని ఇస్తూ మరి వారి కుటుంబాలకి మేలు చేయాలి. మేము కూడా ఈరోజు వార్త రాసుకోవడానికి కూడా మంచి పూర్తి స్థాయిలో అనుకోండి. ఎన్ని కుటుంబాలు ఈరోజు ఆయన చాలా సంతోషంగా ఆనందంగా మీరు ఉన్నారంటే అందరూ ఆయన కోసం మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ప్రతి ఒక్క విషయం కూడా ఎక్కడో కూడా నేను పరిశీలిస్తున్నాను. మీ తాలూకు ఒక ఆనందంగా ఉంటున్నారు అందరూ. ఒక సంస్థలో ఇప్పుడు చెప్పారు లోపు రమేష్ గారు మా అధ్యక్షుడు, చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం మీరు చెప్పడం చూస్తుంటే ఏ ఇన్స్టిట్యూట్లో నేను చేయలేదు, ఇంతవరకు నేను జాయిన్ చేయలేదు. ఎందుకంటే రకరకాల టీచర్ ట్రైనింగ్, లా కాలేజీలు చాలా విషయాల్లో నేను బోధించాను. కానీ ఇలాంటి సంస్థలో ఎంతమంది ఆనందంగా, ఎంతమందికి ఉపాధి కల్పించి ఇంకా కావాలి మేము ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం నిజంగా మరొకసారి ఆయనకి అభినందించవలసిందే. అలాగే ఈ సంస్థ కూడా ఇక్కడ ఆయనతో పాటు చాలామంది ఇక్కడ సభ వేదిక ఉన్నారు, ఆయన సపోర్ట్గా ఉన్నారు. మీతో పాటు ఈ సంస్థ మరొకటిగా బాగా ఎదగాలి. మీకు ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా నేను బౌద్ధ మతంలో ఉన్నాను, ఖచ్చితంగా మీ అందరి దగ్గరికి కూడా బౌద్ధ మతంలో వస్తున్నారు. ఇది మీకు ఒక చూడలేని విషయం జరుగుతుంది. ఆయన అడిగారు, ఖచ్చితంగా మీ అందరూ కూడా బౌద్ధ మతస్థుల్ని బౌద్ధ మతం చూడడానికి ఖచ్చితంగా నా ప్రామిస్. అంతా కష్టపడి ఇంట్లో మనమే మన భార్య బిడ్డల మీద ఉప్పుకో, పప్పుకో, లేకపోతే పిల్లల ఫీజుకో, ఖర్చుకో, ఏటుకో దీనికి సిరాకు పడుతుంటాం. అలాంటి 100 మందికి అవలేలుగా జీతాలు ఇచ్చి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాడంటే శ్రీనివాస్ కంటే మనగాడు ఎవడో లేడు ఈ స్థలంలో. నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంతమంది అధికారులు ఉన్నారు. ఏ ఒక్కడు ఒక ₹10 దానం చేసేవాడు లేడు, ఒక ఉపాధి కల్పించేవాడు లేడు. అంతేకాదు ఆడి కుటుంబాన్ని పట్టించుకున్నవాడు కూడా లేడు. అలాంటిది శ్రీనివాసు 100 కుటుంబాలను పెంచుతూ మీ అందరికీ ఒక అన్నగా, తమ్ముడుగా, ఒక డాడీగా, ఒక తమ్ముడుగా, అన్న బ్రదర్ కుటుంబంలో ప్రతిదీ మీ సమస్యను ఆయన ముందు మీరు సైలెన్స్ ఉంటే నేను చెప్పింది తొందరగా ముగించేస్తాను. యాక్చువల్గా
ఈ సంతోషంతో లోన్ కన్సల్టెన్సీ అనేది ముందుగా గట్టిగా ఈరోజు రాష్ట్ర నవ చైతన్య బహుజన సంఘం ఆఫీస్లో మీ అందరూ అన్నయ్య కుటుంబ సమేతంగా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా సరే, ఏ ఆఫీసులో చూసినా, ఎక్కడ చూసినా, కాలేజీలు చూసినా, ఎక్కడ చూసినా ఆడపిల్లలు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. కానీ మగపిల్ల వాళ్ళు పూర్తిగా లేకుండా ఆఫీసులో ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ అందరూ కూడా, మీరు అన్నారు ఇప్పుడు సంతోషమాత ఫైనాన్స్ లో మేమందరం సంతోషంగా ఉన్నామని. మీరందరూ ఇంకా సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ సంస్థను అభివృద్ధి చేయడానికి ముందు మీరు కృషి చేయాలి. ఎప్పుడైనా సరే జీతం సాలలేదనో లేకపోతే ఏవో పర్సనల్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటాయి. నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జన్మదిన ముబారక్. आपको వచ్చిన భాషలే. ఓకే, అసలు జామ్స్టైన్కి ఈరోజు పరిచయం కాదండి. నాకు 20 సంవత్సరాల కిందట నేను ఒక ఫుల్ట్రాన్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆయన నాకు ఎగ్జిక్యూటివ్ గాను దీంట్లో పనిచేసేవారు. అప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. జామ్ శ్రీనివాసరావు అనగానే చాలామంది ఒకటే గుర్తొస్తుంది, ఏంటి లోన్స్, ఇంకోటి అంటే మా అధ్యక్షుడు గారు చెప్పారు, ఎక్కడ చూసినా జామ్ శ్రీనివాసరావుకి సంబంధించిన సంతోషం మాత లోన్ కన్సల్టెన్సీ స్టిక్కర్ ఒకటే కనిపిస్తుంది. లాస్ట్కి సెప్టిక్ ట్యాంక్ మీద కూడా కనిపిస్తుంది. అంటే మీరు దీన్ని తప్పుగా తీసుకోరు. ఎందుకంటే అంటే ఎంత అంటే ప్రతి ఒక్కరికి యాడ్ అనేది ఇంపార్టెంట్. కానీ ఈయన ఎంత అభివృద్ధి చేస్తుందంటే సంస్థని అభివృద్ధి చేస్తూ పాటు మిమ్మల్ని ఉపాధి కల్పిస్తుంది. అంటే మీలో ఎంతోమందికి ఇక్కడికి వచ్చిన చాలామంది పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మనకి ఇబ్బందులు ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు అంటే చాలామంది మనం చూస్తుంటాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మహిళలు మీద. అలాంటి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా ఒక దగ్గర కూర్చోబెట్టడం అనేది చాలా పెద్ద విషయం అండి. అంటే ఇంకో విషయం, మహిళలకి చాలా దగ్గర ప్రతి దగ్గర బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చెప్పి ఇప్పుడు మనం చిన్నపిల్లలకు చెప్తున్నాం. ఎందుకు మన అంటే అందరికీ నమస్కారం. నేను లేని స్థాయి నుండి వచ్చాను కాబట్టి నేను 10 మందికి ఉపాధి ఇవ్వాలని ఈ సంస్థ పెట్టాను. నేనైతే 1 లక్ష రూపాయల శాలరీ విడిచిపెట్టేసి బయటకు వచ్చాను. ఒక సంస్థలో పనిచేసేవాడిని. ప్రతి నెల 1 లక్ష శాలరీ నాకు వచ్చింది. కానీ 10 మందికి ఉపాధి ఇవ్వాలి, నాతో పాటు వాళ్ళు బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థని నేను ముందుకు నడిపించడం చేశాను. ఈ సంస్థ పెట్టి నాకు 15 సంవత్సరాలు దాడింది. మన అన్నట్టు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏదో బ్యాడ్గా రాయడమో, బ్యాడ్గా చేయడమో, బ్యాడ్ ప్రచారాలు చేశారు. ఒకటి ఈ పేపర్ రంగానికి ఫస్ట్ మాకు ఈ ఇద్దరు గురువులే, అప్పన్న ప్రవీణ్ అన్న నాతో పాటు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద వర్క్ చేసాము, అతను కలిసి చేసాము. తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళీ పత్రికా రంగానికి ముందుకు నాకు నడిపించింది, చేసింది అప్పన్న, ప్రవీణ్ అన్న. ఇంతమందిలో అంటే కూడా ఇంతమందికి ఈయన ఉపాధి హామీ ఉపాధి కల్పిస్తున్నారంటే అది చిన్న విషయం ఏంటి కాదండి. చాలా చాలా గొప్ప విషయం అది. ఇందువల్ల అందరూ